నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మంచి అర్థమైంది కొంచెం కదా. నక్షత్రాల గురించి, ఉదయ నక్షత్రాల గురించి కొంచెం అవగాహన వచ్చిందా? వేకువ చుక్కల గురించి కొంచెం అవగాహన వచ్చిందా? ఇదంతా మనం కేవలం విన్నాము, కానీ నమ్మండి, ఇక మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నాం. ఆమేన్. ఈరోజు ఎవరెవరు ఆశతో వింటున్నారో వారందరూ కూడా వాటిని ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. ఆమేన్. చీకటి కలిగిన ప్రతి చోటు కూడా వెలిగించబడుతూ మనకే తెలియని విషయాలు, నాకు ఇది ఏంటో అది తెలీదు అనుకునే లోపల దానిని ఇదిగో ఇది దాని భావం, ఇది దాని అర్థం అని చెప్తూ ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటారు. అంతేకాదు ప్రవచనాలు పలికించిన అదే దేవుడు నెరవేరుస్తూ, ఆ నెరవేర్పును కూడా చూపిస్తూ, ఇది నెరవేర్పు అని చూపిస్తూ రూఢిగా దాన్ని ఇంకా నమ్మునట్లుగా దేవుడు ప్రత్యేకమైన మార్గంలో మనందరినీ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. సో మనకి ఇప్పుడు ఉదయ నక్షత్రాల గురించి, వేకువ నక్షత్రం లేదా వేకువ చుక్క గురించి ఒక చిన్న అవగాహన అయితే వచ్చింది. సో పడిపోయిన నక్షత్రం దగ్గరికి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, కానీ ఒక మాట చెప్పాలి. అదేంటి అంటే, దేవుడు ప్రతి వాక్కును కూడా మనకు అనుగ్రహించినప్పుడు దానిలో హిడెన్గా కూడా చాలా ప్రాఫెసీస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రవచన సారమే యేసయ్య. చెప్పండి అన్నమాట. ప్రవచన సారమే యేసయ్య. ఇప్పుడు చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, హెబ్రీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదవండి. 6వ వచనం, 7వ వచనం అప్ టు 8. మ్యూట్ తీసి చదువున్నానా? హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6 నుంచి 8 వరకు. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలపించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఆమేన్. సో ఇక్కడ కొన్ని వాక్య భాగాల్లో మనకి కొన్ని విషయాలు ఈరోజు మనం తీసుకుందాం. అవేంటి అంటే, ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు ఇది జరిగిందా, జరగబోతుందా? జరగబోతుంది. సో రెండవ రాకడ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆది సంభూతుడు ఎవరు? యేసు ప్రభు. ఆది సంభూతుడు ఎవరమా? యేసు ప్రభు. ఇప్పటి వరకు మనం ఆయన ఒక వేకువ చుక్కగా చూసాం. ఇప్పుడు ఆయన్ని ఆది సంభూతిని లెవెల్లో చూద్దాం. ఆయనలోనే సమస్తము కలిగినాయి, ఆయన ద్వారానే కలిగినాయి. ఇంకా చెప్పాలంటే నిలిచి ఉన్నది కూడా ఆయన ద్వారానే నిలిచి ఉన్నది. ఈ క్లారిటీ మనకి కావాలి. కలిగినవన్నీ ఆయన లేకుండా కలగలేదు, నిలిచి ఉన్నవి ఏవైనా ఉన్నాయంటే ఆయన లేకుండా నిలవలేదు. నేటి వరకు అలా ఫంక్షనింగ్లో ఉన్నాయి అంటే కారణం వాటిని నిలబెడుతున్న యేసు ప్రభు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? కరెంట్ చూడండి, కరెంట్ లేకుండా ఏది కూడా పని చేయదు. గ్యాడ్జెట్స్, ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఏవైనా సరే, అండ్ అది ఉన్నంత వరకే అవి పనిచేస్తాయి. ఇంకా అది స్టార్ట్ అవ్వాలన్నా పవర్ కావాలి, అండ్ అది సస్టైన్ అవుతూ అది ఇంకా మెయింటైన్ అవ్వాలి అన్నా అదే పవర్ నడిపించాలి. ఎప్పుడు పవర్ కట్ అవుతుందో దీని వర్క్ అంతా కూడా కట్ అయిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. సేమ్ వే మన జీవితం కూడా
మన జీవితమే కాదు, భూమి మీద ఉన్న సమస్తము, పరలోకంలో ఉన్న సమస్తము, ఆయన లేకుండా కలగలేదు అని చెప్తున్న సమస్తము, ఆయన ద్వారా కలిగిన సమస్తము ఆయన ద్వారా ఇగ్నైట్ చేయబడ్డాయి, ఆయన ద్వారా ఇనిషియేషన్లోనికి వచ్చాయి. ఆయన ఉంటేనే అవి మెయింటైన్ అవుతున్నాయి, సస్టైన్ అవుతున్నాయి. ఆయన ఎక్కడైతే స్టాప్ చేస్తారో ఆయన ప్రెజెన్స్ని, అక్కడ అవి బ్రేక్ అయిపోతాయి, అక్కడ డెడ్ అనే ఒక స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఈ ఆది సంభూతినికి ఉన్న పవర్ అది. ఆమెన్. సో ఈ అటువంటి ఆది సంభూతిని భూమి మీదకి రప్పించినప్పుడట ఆయన చెప్తున్న మాట చూడండి, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. సో ఇంతకుముందు మనం ఒక స్థితిని చూస్తున్నాం. ఒక వేకువ చుక్క మహోన్నతంతో సమానునిగా చేసుకుంటున్న ఒక వేకువ చుక్కను చూసాం. సో వానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మాతో పాటు ఒకడే కదా అన్నట్లుగా, ఇంకా నాకు తనకి ఏమీ పెద్ద డిఫరెన్స్ లేదు అన్నట్లుగా సమానునిగా చేసుకుంటున్న ఒక అనుభవాన్ని చూస్తున్నాం. కాదు, ఎప్పటికీ కూడా ఆయనతో ఎవరు సమానులు కాదు. ఆయన ఆపరేట్ చేస్తున్న లెవెల్ వేరు. ఇప్పుడు చూడండి, బ్యాటరీ పవర్ ఉంటుంది కదా, బ్యాటరీ ట్రాన్స్ఫార్మర్తో పోల్చుకుంటే ఎలా ఉంటుంది? నేను నడిపిస్తున్నాను ఫ్యాన్ని, ఈ ట్రాన్స్ఫార్మర్లో నుంచి వస్తున్న ఆ పవర్ కూడా నడిపిస్తుంది ఫ్యాన్ని. ఇక నేను ట్రాన్స్ఫార్మర్ ఒకటే వెళ్ళి పక్కన నించుంది అనుకోండి, ఏమవుతుంది? అర్థమైందా? సో అంటే ఆ క్వాలిటీస్ ఈ బ్యాటరీకి ఇచ్చినంత మాత్రాన దీనికి ట్రాన్స్ఫార్మర్కి చాలా డిఫరెన్స్ ఎలా అయితే ఉందో, యేసు ప్రభువుకి దూతలకి డిఫరెన్స్ ఉంది. దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ సమ్ లెవెల్ ఆఫ్ పవర్, కానీ ఆయన పవర్ వీళ్ళ పవర్ ఒకటి కాదు. సో సమానునిగా ఎంచుకోవడానికి తగదు. అందుకే ఎవరిని ఎక్కడ ఉంచారో అలాగనే మెయింటైన్ అవ్వాలి నాన్న. ఇక్కడ దూతలు ఆయన వచ్చినప్పుడు అందరు దూతలు నమస్కారం చేస్తారు అంటే ఏం చూపిస్తున్నారంటే, అప్పటి వరకు సమానులుగా అనిపించిన దే ఆర్ నాట్ ఈక్వల్, అద్వితీయ కుమారుడు అనే లెవెల్లో ఆయన ఆపరేట్ చేస్తున్నారు. సో ఆ రెఫరెన్స్ ఎప్పుడు మనం ఇవ్వాలా? అర్థమైందా? అండ్ ఆయన అక్కడ అది కూడా ఒక ప్రాఫెసీనే. ఏది? దూతలందరూ ఆయనకి నమస్కారం చేస్తారు అని చెప్తున్నది, అండ్ చెయ్యవలెను అని చెప్తున్నది కూడా ఒక ప్రాఫెసీయే. ఏదేమైనప్పటికీ కూడా తన దూతలను ఆయన వాయువులుగాను, తన సేవకుల్ని అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు. ఇక్కడ మనకి ఆయన స్వభావం తెలుస్తుంది. ఇక్కడ ఒక క్వాలిటీ మనకు అర్థమవుతుంది. ఆయన తన దూతల్ని వాయువులుగా చేసుకుంటున్నారని, అగ్ని జ్వాలలుగా చేసుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. ఈవెన్ ఆయన వాయిస్ కూడా బయటికి వస్తున్న సమయం అగ్ని జ్వాలలుగా బయటకు వస్తుంది, అండ్ జ్వాలల్ని విభాగిస్తున్న లెవెల్లో ఆయన వాయిస్ ఆపరేట్ అవుతుంది. ఆయన నోటి నుండి వచ్చే ఖడ్గం అగ్ని జ్వాలలతో ఉంటుంది, ఆయన కన్నులు అగ్ని జ్వాల, టోటల్ ఆయన మేకింగే అగ్ని. ఆమెన్. సో ఆయన సేవకులకి కూడా ఆయన ఆ పవర్ ఇస్తున్నారు. మనం చెప్పుకోవడం కోసం, బ్యాటరీ లెవెల్లో మనకు అర్థం అవడం కోసం. వాళ్ళంత తక్కువ శక్తితో ఏం లేరు. సర్వశక్తిమంతుడి యొక్క దూతలు కనుక వాళ్ళు మనకు అండర్స్టాండింగ్ లెవెల్లో చెప్తున్న బ్యాటరీ లెవెల్లో వారు వర్క్ చేస్తారు. బట్ అది కూడా ఏం తక్కువ కాదు. ఒక దూతని చూస్తే కూడా మనుషులు చచ్చిన వాళ్ళ మళ్ళీ పడిగి ఉన్న ఒక స్థితిని మనం చూస్తున్నాం బైబిల్లో. సో వారిని అలా చేసినప్పటికీ కూడా దేవాని సింహాసనం నిరంతరము నిలుచును అని చెప్తూ ఇక్కడ చూడండి, దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ కుమారుని గూర్చి అయితే నీ రాజదండము న్యాయార్థమైనది. రెండవది, నీ సింహాసనం నిరంతరము నిలుచును. అర్థమేంటి? ఆయన సింహాసనం ఇప్పుడు ఏదైతే కుడిపార్శ్వంలో కూర్చున్నారో అది ఇక నిరంతరము ఉండబోతున్న సింహాసనం, నిత్య
నిత్యము ఉండబోతున్న పవర్, అండ్ ఆ పవర్ ఆ లెవెల్లో ఆయన ఇంకా ఆపరేట్ చేయబోతున్నారు. ఆ రాజదండంతో ఆయన మెయింటైన్ చేయబోతున్నారు. సేమ్ వే మనం దీన్ని, ఇదే కాంటెక్స్ట్ని మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. చూడండి 26 వచనం చూడండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండంతో వారిని ఏలును. ఎక్కడ కూడా దూతలకు ఇస్తాను నేను ఆ ఇనుప దండం అని చెప్పట్లా. లీస్ట్ అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ ఉన్న మట్టితో ఒక ఎలా చెప్పాలంటే లాస్ట్ స్టేజ్లో ఉన్న మనకి, మట్టితో చేయబడిన మనకి, ఎన్నిక లేని వారికి అయిన మనకి, దూతలు మనకంటే ఎక్కువనే ఉన్నారు పవర్లో కానీ అన్నిట్లో కూడా. ఆయన రాజదండం ఇస్తా అన్నారు. దూతలకి చెప్పట్లే ఆ మాట. మీరు గమనించండి, ఆయనట వచ్చేటప్పుడు ఆది సంభూతిని లెవెల్లో ఆయన వచ్చేటప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ మనుష్య కుమారుని లెవెల్లో ఆయన పనిచేస్తున్నారు. పక్షిరాజు లెవెల్లో ఇప్పుడు ఆయన చేయబోతున్నారు. యూదాగోత్రపు సింహంగా ఆయన వర్క్ చేస్తున్నారు. కానీ ఆది సంభూతుడు అనే లెవెల్లో ఆయన రాబోతున్న సమయం దూతలందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తారు. కానీ ఆయన ప్రజలు అని చెప్తున్న సంఘం ఆయనతో పాటు ఉంటారు. ఆమేన్. ఇది ప్రాఫెసీ నాన్న, చెప్పకనే చెప్తున్న ప్రాఫెసీ అది. గమనించారా? సో యేసు ప్రభు వారు రాజదండం పట్టుకొని ఏలుబడి చేస్తున్న సమయం, నీకు ఇనుపదండంతో వారిని ఏలే అధికారం ఇస్తానంటున్నారు. ప్రజలను పగలగొట్టే అంత పవర్ ఇస్తానంటున్నారమ్మా. ఈ పవర్ని చూసి ఆయన దగ్గరికి రావద్దు. ఓకే, అధికార దాహంతో ఒకడు పడిపోయాడు. సో ఆ లెవెల్లో మనం ఉండడానికి వీల్లేదు. అందుకే ఎంత తగ్గించుకుంటే ఇక్కడ అంతగా హెచ్చింపబడే అవకాశం యుగ యుగాలు ఉంది. నువ్వు తగ్గించుకునేది మేబీ ఒక 50 to 70 years అంతే. ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది, సగం కంటే ఎక్కువ అయిపోయింది. చెప్పలేం, మనం అంచుల్లో ఉన్నాం. ఒక్కొక్కరు ఎంత ఏజ్ బతుకుతామో అని గ్యారంటీ అయితే లేదు. సో మిగిలిన టైం మనం నమ్మకంగా బ్రతికితే చాలట. ఆయన ఆపరేట్ చేస్తున్న లెవెల్ని ఇప్పుడు మనం గ్రహించి ముందుకు వెళ్ళాలి. ఇంకా చూడండి, మరియు అతనికి వేకు చుక్కనిచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ఇక్కడితో మనం తుయతైరా సంఘమును కంప్లీట్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్గా 3rd చాప్టర్లోకి వెళ్తున్నాం. 1st verse చదువుకుందాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, 7 నక్షత్రములను 7 దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇందాకే మనం జస్ట్ చెప్పుకున్న రీతిగా ఆకార పుష్టి నైవేద్య నష్టి లాగా ఆ ఆకారానికి మాత్రం బ్రతికి ఉన్నట్టుగా ఉండి జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడు అనే ఒక లెవెల్లో ఆపరేట్ చేయడం ఏమిటి అంటే శక్తి లేని వారిగా ఉండడం, దేవుని శక్తి లేని వారిగా పనిచేయడం, దేవుని శక్తి లేని వారిగా బ్రతకడం. ఓకే, దీని గురించి డీటెయిల్స్ మనం రేపటి దినాన్ని చూద్దాం. కానీ ఇక్కడ ఇంకొక మాటను కూడా చూసుకుందాం. 7 నక్షత్రములు అనగా ఏంటి మనం ముందు చదువుకున్నాం, గుర్తుందా మీకు? 20వ వచనం చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభములను గూర్చి సంగతియు రాయుము. ఏంటట? ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. చెప్పండి, ఎవరు? 7 సంఘాలకి దూతలు. ఇప్పుడు ఆయన చెప్తున్నమాట, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను కలవాడు చెప్పుతున్న సంగతులు. సో ఈ 7 దూతలు ఎవరు కలిగి ఉన్నారు అంటే యేసయ్య కలిగి ఉన్నారు. రైట్. ఇంకొక మాట చెప్పినా, ఎవరు యేసయ్య చేతిలో ఉంటారో వారు ఆయన శక్తితో ఆపరేట్ అవుతారు.
ఇంకో మాట చెప్పాలంటే ఆయన శక్తి వారి ద్వారా ఆపరేట్ అవుతుంది. చివరిగా ఒక్క మాట వినండి. మనం ఇలా పైకి చూస్తే మనకి నక్షత్రాలు కనిపిస్తున్నాయి. పైనుంచి ఆయన కిందకి చూస్తే ఆయన పిల్లలు లేకపోతే ఆయన సేవకులు, ఆయన దాసురాండ్లు నక్షత్రాలుగా కనపడాలి. ఈ చీకటి మొత్తం ఆవరించి ఉన్న ఈ భూమి మీద మీరు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఒకసారి ఇలా కిందకి చూడండి, మొత్తం చీకటిగా ఉంటుంది. ఎస్పెషల్లీ రాత్రిపూట ఎక్కడ పట్టణాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఈ చిన్ని లైట్లు కనిపిస్తూ ఉంటాయి. గమనించారా? ఇంకా పైనుంచి ప్రభు చూస్తూ ఉన్నప్పుడు ఆ లైట్ ఆయనకు అవసరంలా, ఆ దీప వెలుగు ఆయనకు అక్కర్లా. ఆయన వాక్యంతో వెలుగుతున్న వారు ఆయన కంటికి కనిపిస్తారు. ఆమేన్. అంతేకాదు, ఆయనతో ఉన్న పరలోకం మొత్తం, పరలోక సైన్యం మొత్తం, ఉన్నత స్థలాల మీద ఉన్నవారు, ఇంకా ఆకాశవాసులు, ఆ దూతలు, ఆయన సైన్యము అందరూ కూడా పైనుంచి చూసినప్పుడు భూమి మీద నక్షత్రములను వెతుకుతున్నారు. ఇసుక షైన్ అవుతుందా? నక్షత్రాలు షైన్ అవుతాయా? అబ్రహాం సంతానమే అయినప్పటికీ కూడా నక్షత్రాలుగా వెలుగుతున్నవారు ఆయన దూతలుగా ఉంటారు. ఎవరెవరు ఆయన దూతలుగా ఉంటారు వాళ్ళని ఆయన అగ్ని జ్వాలలుగా చేయువాడు, ఆయన వాయువులుగా చేయువాడు. అందుకే చూడండి, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న వారు లేదా ఆయన మూలంగా పుట్టిన వారు ఎలా ఉంటారు అని ఒక మాట చూద్దాం. ఎందరు ఆయన వైపు త్రిప్పుతారో వారందరూ కూడా జ్యోతుల వలె నక్షత్రాల వలె ఉంటారు. కానీ యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. వాయువులుగా చేసుకుంటున్నారు దేవుడు. ఆత్మ మూలంగా పుట్టిన వారు ఇలా వాయువులు అనే ఒక లెవెల్లో కూడా ఆపరేట్ అవుతారు. దేవుడు ఆపరేట్ చేస్తారు. దేవుడు ఆ 7 నక్షత్రాల్ని కలిగి ఉన్నారు. ఈరోజు మనం ఏ అనుభవంలోకి వెళ్ళాలి తెలుసా? నీవు నాలో నేను నీలో ఉన్నాను ప్రభా అనే అనుభవంలోకి వెళ్ళాలి. అలా ప్లగ్ఇన్ అవ్వాలి. ఆమెన్. ఎప్పుడైతే మనం అలా తయారవుతామో మనం ఆయన నిర్ణయించిన, ఆయనకి ఇష్టమైన లెవెల్లో ఆపరేట్ అవుతాం. అప్పుడు జీవించుచున్నాం అన్న పేరు మాత్రం ఉన్నది అనరు. ఆ మాట అనిపించుకోకూడదు అంటే ఈరోజు మనకు ఆ గ్రహింపు రావాలి. ప్రతి మాటలో ఒక ప్రవచనమే ఉంది నాన్న. ప్రవచన సారం యేసయ్య అయితే ఆ యేసయ్య యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నదే కదా సంఘం. ఆయన శిరస్సు చెప్పింది విని ఆపరేట్ అవుతుందే కదా శరీరం. సో మనం ఆ లెవెల్లో ఆపరేట్ అవ్వాలని ప్రార్థన చేసుకుందాం. మిగిలిన విషయాలు రేపటి దినాన్ని చూద్దాం. ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందామా. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. మా దేవానాయన మీకు వందనాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, నాయన తండ్రి ప్రభానైన ప్రవచన సారమును ప్రభానైనా మీరే అని ప్రభానైనా మరొకసారి ప్రభానైనా మాకు తెలిపింది ఎవరైనా మీకు వందాలు తండ్రి. అవును ప్రభానైనా ఇవ్వబడిన ప్రతి వాక్కులోను ప్రభా నాయన తండ్రి నాయన దాగి ఉన్న ప్రవచనములు తండ్రి అయినా గుర్తుపట్టుటకు ప్రభానైనా మాకు సహాయం దయచేయండి తండ్రి. నాయన ప్రభానైనా అటు లెవెల్లోని ప్రభానైనా మమ్మల్ని నడిపించండి రాజా. నాయన మీకు వందాలు. అవును ప్రభానైనా ఆది సంభూతుడై ప్రభానైనా మీరు మారలో వస్తున్నప్పుడు తండ్రి ఆయన తండ్రి ఆయన దూతలు ప్రభానైనా తండ్రి నీకు సాగిలపడి నమస్కరిస్తారని ప్రభా, కానీ నీ జనులు నీతో పాటు వెళ్తారని ప్రభానైనా తండ్రి ప్రభానైనా మీరు చెప్పిన విధానం కొరకు తండ్రి ఆయన మీకే వందనాలు ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా. నాయన మీకే వందనాలు ప్రభా. నాయన అవును తండ్రి ఆయన
ఇనుప దండమును ప్రభా ఇస్తానని చెప్తున్న దేవా నాయన మీకే స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభా నాయన తండ్రి. అవును ప్రభా నాయన అధికారము కోసం కాదు కానీ ప్రభా నాయన తండ్రి పూర్ణ హృదయంతో ప్రభా నేను ప్రేమిస్తున్న వారమే ప్రభా నాయన మేము మారాలి తండ్రి. నాయన తండ్రి స్తోత్రం రాజా స్తోత్రం తండ్రి. అవును ప్రభా నాయన తండ్రి నీ సేవకులను ప్రభా నాయన అగ్ని జ్వాలలు గాను ప్రభా నాయన తండ్రి అండ్ వాయువులు గాను ప్రభా నాయన తండ్రి చేసుకున్న దేవనాయన మీకే స్తోత్రం. అవును ప్రభా నాయన నీ చేతిలో ఉన్న వారు తండ్రి నీ శక్తితో ప్రభా నాయన ఆపరేట్ అవుతారని ప్రభా నాయన తండ్రి మీరు సెలవిస్తుండగా తండ్రి. అవును ప్రభా నాయన నీ సేవకులను ప్రభా ఆత్మ మూలంగా పుట్టిన వారిని తండ్రి ఆయన కొందరిని ప్రభా నాయన వాయువులు గాను ప్రభా కొందరిని ప్రభా అగ్ని జ్వాలలు గాను ప్రభా ఆయన తయారు చేస్తున్న దేవనాయన మీకే స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభా. అవును తండ్రి ఆయన జీవిస్తున్నావు కానీ మృతుడివే అన్న ఆయన పేరు మాకు వద్దు కానీ ప్రభా బలా నమ్మకం మంచి దాసుడా అన్న పేరు తండ్రి ఆయన మాకు కావాలి తండ్రి. స్తోత్రం తండ్రి. ఆత్మ మూలంగా ప్రభా నాయన మేము జన్మించాలి ప్రభా. ఆత్మ కార్యములు ప్రభా నాయన మాలో ప్రతి ఒక్కరు చేయాలి తండ్రి. స్తోత్రం రాజా. అవును తండ్రి ఆయన తండ్రి స్తోత్రం రాజా. అట్టి లెవెల్లోనికి ప్రభా మీరు ఆపరేట్ చేస్తున్న ఆ లెవెల్లోనికి ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన ఎందుకో ప్రభా నాయన తండ్రి మమ్మల్ని ప్రభా నాయన తీసుకురమ్మని తండ్రి నేను వేడుకుంటున్నాం తండ్రి. ఆయన నీ చేతిలో ఉన్నవారు తండ్రి ఆయన నీ శక్తితో ఆపరేట్ అవుతారని ప్రభా తండ్రి మీ సంఘపు దూతలకు తండ్రి ఆయన మీరు ఇచ్చిన వాక్కు నిమిత్తం తండ్రి అట్టి రీతిలోనికి ప్రభా అట్టి లెవెల్లోనికి ప్రభా నాయన మమ్మల్ని ప్రభా నాయన మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అట్టి అర్హతను ప్రభా నాయన తండ్రి మేము సంపాదించుకున్న వారముగా తండ్రి ఉన్నట్టుగా ప్రభా సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.